Hi guys, welcome back to our channel Vijay Movie Reviews. Movie Beauty cast Ankit Koya garu and Nilaki Patra garu. Movie runtime which is 2 hours and 19 minutes. రివ్యూకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అండ్ ఇంకా బ్యూటీ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే డీసెంట్గా అనిపించింది, బాగుంది మూవీ. స్టోరీ ఫ్రెష్గా కనిపించలేదు, కొంచెం రొటీన్ ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా రొటీన్ గా అనిపిస్తుంది. చాలా సార్లు మనం చూసిన ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా జస్ట్ ఓకేగానే ఉంటుంది. చెప్తాను కదా, రొటీన్ లవ్ స్టోరీ అని. రొటీన్ సీన్స్ రొటీన్ గానే ఉంటుంది, కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చినప్పటికీ ఒక ట్విస్ట్ అయితే ఉంటుందండి, అది బాగుంటుంది. నాకైతే సూపర్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా చూసాను, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేసి మూవీని. సెకండ్ హాఫ్ లో ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. అండ్ ఆ లెవెల్లో గ్రిప్పింగ్ గా ఉంచారు. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసేవచ్చు. మూవీ ఎండింగ్ లో ఇమోషన్ టచ్, ఎండింగ్ తో క్లైమాక్స్ ఫోర్స్ ఏదైతే బాగుందని చెప్పాలి. ఏది ఉందో ఫాదర్ అండ్ డాటర్ ఏదైతే ఇమోషన్స్ బాగా కనెక్ట్ అయింది. అండ్ బాండింగ్ కూడా బాగా చూపించారు వీళ్ళు, ఫాదర్ అండ్ డాటర్ ఉన్న మధ్యలో. అది కూడా చాలా బాగా అనిపించింది. ఆ టైంలో నిజంగా చాలా ఇమోషనల్ గా అనిపిస్తుంది. ఆ పోర్షన్ ఏదైతే ఉందో చాలా మంచిగా ఫినిష్ చేశాను చెప్పొచ్చు, ఏదైతే క్లైమాక్స్ ఇలా ఉందో అని. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం యూనిక్ గా అనిపించిందండి. గర్ల్స్ అయితే అస్సలు మిస్ కాకండి, ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే అస్సలు మూవీని మిస్ కాకండి. కంపల్సరీ వెళ్ళి మూవీని చూడండి. ఇది రిలేటెడ్ మూవీ. పేరెంట్స్ అయితే కంపల్సరీ వెళ్ళి చూడవలసింది మూవీని. అండ్ హీరోయిన్ ఇలాకి పాత్ర గారు, అది కొంచెం నేమ్ డిఫరెంట్గా ఉంది. ఒడిస్సా బిలాంగ్ అనుకుంటా, ఒడిస్సా నుంచి అనుకుంటా హీరోయిన్. ఏదో ఈ స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అని చెప్పాలి. హీరోయిన్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. అంకిత్ కోయా గారు కూడా బాగా చేశారు. ఫ్రెష్ ఫేస్ అయినప్పుడు కూడా న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ మూవీని సమాజంలో ఉన్న నిజాల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ ఒక మంచి మిర్రర్ లాగానే సొసైటీని చూపిస్తుంది అని చెప్పాలి. సో మెజారిటీ షూటింగ్ అంతా కూడా వైజాగ్ లో చేసినట్టు ఉన్నారు. అండ్ మిగతా ఏదైతే ఉందో అది హైదరాబాద్ చేశారు. మెజారిటీ సీన్స్ అని నాకు వైజాగ్లో అనిపించింది. పర్సనల్ నాకైతే బాగా నచ్చిందండి ఈ మూవీ. అంటే ఈ మూవీ బడ్జెట్ గా చాలా లో బడ్జెట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేము చూసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం లిటిల్ హార్ట్స్ అనగా కోట్ అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న బడ్జెట్స్ మూవీస్, బట్ చాలా హైలైట్ అయ్యాయి. సో ఇది కూడా బాగా హైలైట్ అయ్యే మూవీ బాగా అవ్వాలని నేను మనసారా కోరుకుంటాను. లైఫ్ లో ఛాలెంజెస్, లవ్ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేస్తాము అనే ఇమోషనల్ జర్నీ చూపించడానికి బాగా ట్రై చేశారు. సింపుల్ స్టోరీ కానీ ఎమోషనల్ డెప్త్ తో చెప్పడానికి బాగా అటెంప్ట్ చేశారు. అండ్ ఈ మూవీకి బెస్ట్ పార్ట్స్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. డీసెంట్ మూవీ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. ఒక మంచి మెసేజ్, ఒక ప్రాపర్ క్లైమాక్స్ ఉంది. అండ్ చెప్పాలి కదా, అంటే అక్కడక్కడ మైనస్ పాయింట్ ఉంది కాదన్ను. సో ఓవరాల్ గా అయితే నాకు ఒక డీసెంట్ మూవీ ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అంకిత్ కోయా గారు చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా బాగా చేశారు. పేరెంట్స్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా, సో ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారండి, అది సూపర్ గా అనిపించింది. ప్రశాంత్ బెహ్రా గారు కూడా ఉన్నారు. చిన్న రోలే కానీ చాలా మంచి రోల్ అని చెప్పాలి. మిగతా సపోర్టివ్ రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన రోల్ తగ్గట్టే బాగానే చేశాను. పర్లేదు, బాగానే అందరు కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ జేఎస్ఎస్ వర్ధన్ విజన్ లో మంచి అటెంప్ట్ అయితే ఉంది. అండ్ ఒక మెసేజ్ ని కన్వే చేయడానికి అయితే అనుకున్నారు. ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉంటుంది, ఎక్కువగా ఏదో మిస్ అయినట్టు ఫీల్ అయితే వచ్చింది. క్లైమాక్స్ అయితే బాగుంది, సెకండ్ ఫినిషింగ్ చాలా బాగా అనిపించింది. సో అంటే ఇంకొంచెం ఏంటంటే స్క్రీన్ ప్లే తగ్గినట్టు ఉంది అనమాట. మూవీ ఇంకా ఎంగేజింగ్ ఉంది. స్క్రీన్ ప్లే తగ్గిపోయింటే ఇంకా మూవీ అయితే ఎంగేజింగ్ ఉంటుంది. సాంగ్స్ కూడా ఒక సాంగ్ అయితే బాగుంది, మిగతా సాంగ్స్ కూడా ఒకే అనిపించింది. బీజిఎం కూడా బాగుంది. బీజిఎం ఇది మ్యూజిక్ డైరెక్టర్ అది విజయ్ బుల్గాలిన్ ఇచ్చారు. ఈ మూవీ మీకు తెలిసింది కదా, బేబీ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ అయినా. సో కొన్ని దగ్గర అయితే చాలా డీసెంట్ గానే అనిపించింది, పర్లేదు నాకైతే. సరే చూడొచ్చు, అంటే ఏంటంటే వినొచ్చు, పర్లేదు, మరీ ఏంటి ఇది కాదు కంట. సో అది విషయం. సో దిస్ ఈస్ రివ్యూ. సారీ, రేటింగ్ మర్చిపోయాను. ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 3.3 out of 5. సో దట్స్ ఇస్ రివ్యూ. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మూవీ ఉంటాయి కదా, ఆ రివ్యూస్ చూడకుండా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మళ్ళీ ఒక కొత్త మళ్ళీ మీట్ అవుతాను. అప్పటి వరకు